మనల్ని బాధపెట్టే సంఘటన, వ్యక్తిని మర్చిపోలేకపోవచ్చు. కానీ అదే గుర్తు తెచ్చుకొని బాధపడకూడదు. మనం బాధపడడం వలన మారేది ఏమీ లేదు. మనల్ని మనం హింసించుకొని కాలాన్ని వృధా చేసుకోవడం తప్ప. మనం ఒకరికి నచ్చాలని రూలేం లేదు. నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. జీవితంలో ఏ కష్టాలు రాకూడదని ప్రార్థించకు. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం కావాలని వేడుకో. ఒక ఆలోచనను నాటితే అది ఒక పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది. ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది. కాబట్టి మీ తలరాతను సృష్టించుకునేది మీరే మిత్రమా. పక్కన ఉన్నప్పుడు పొగిడేవారితో కాదు, నువ్వు పడినప్పుడు చెయ్యి అందించేవారితో స్నేహం చెయ్యి. జీవితంలో ఒంటరి అనే ఆలోచన ఎప్పుడూ రాదు మిత్రమా. మంచి వాళ్ళతో మంచిగా ఉండు, కానీ చెడ్డవాళ్లతో శత్రుత్వం పెంచుకోవద్దు. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో చెక్కొచ్చు, కానీ బురదను బురదతో ఎప్పుడూ శుభ్రం చెయ్యలేం మిత్రమా. వింటున్నారు కదా అని కథలు చెప్పకండి. నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి. ఏదో ఒకరోజు నిజాలు తెలిసి నీ దగ్గర మిగిలిన ఏ ఒక్కడు కూడా దూరం అయితే వినేవారు లేక, నమ్మేవారు లేక, కనపడక ఒంటరిగా మిగిలిపోతారు. మోసం చేసిన మీరే. గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధిస్తూనే ఉంటుంది. ఆ గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పునకు దారితీస్తుంది. ముళ్ళు తొక్కిన తర్వాత అక్కడే ఉండిపోకూడదు. ఈసారి మరింత జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టాలి మిత్రమా. బలంగా ఉండాలి, దురుసుగా కాదు. దయగా ఉండాలి, బలహీనంగా కాదు. వినయంగా ఉండాలి, పిరికిగా కాదు. ఆత్మవిశ్వాసంతో ఉండాలి, అహంకారంతో కాదు మిత్రమా. స్వార్థం ఉండాలి, నిన్ను నువ్వు కాపాడుకునేంత. అంతేకాని ఎదుటివారిని నాశనం చేసేంత ఉండకూడదు మిత్రమా. మాట అనేది చావాలి అనుకునేవారిని బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతికున్న వారిని కూడా చంపేలా ఉండకూడదు మిత్రమా. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం మరియు వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు తమకు జరిగిన అవమానాన్ని పట్టించుకోనట్లు ఉంటారు, కానీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు. ఏమంటారు మిత్రమా. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతం ఉండదు. ఇవి రెండూ లేని జీవితం ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే గాని బ్రతకలేము. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే గాని ఎదగలేము. అలలకు అలసట ఉండదు, ఆశలకు హద్దు ఉండదు మిత్రమా.